నమస్తే ఆల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు. ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో దీనికోసం అయితే ముందుగా మనం కొద్దిగా చింతపండును వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. అండ్ సొరకాయలు వచ్చేసి నేను పావు కిలో క్వాంటిటీ తీసుకున్నాను. ఒక కడాయిలో జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు వేసి వేగించాలి. ఇందులోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో పులుసుల్లో ఏంటంటే ఆనియన్స్ని డైరెక్ట్గా కాకుండా ఇలా పేస్ట్ లాగా వాడామనుకోండి టేస్ట్ అని ఎన్హాన్స్ అవుతుంది. అలాగే పులుసు కన్సిస్టెన్సీ కూడా మరీ వాటరీగా లేకుండా చిక్కగా వచ్చేలాగా ఉంటుందన్నమాట. ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత కరివేపాకు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ పచ్చివాసన పోయి మంచిగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఇందులోనే కారము, ఉప్పు, ధనియా పౌడర్ యాడ్ చేసి వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. సో 5 మినిట్స్ తర్వాత మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న చింతపండు పులుసుని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా జీలకర్ర పౌడర్ అండ్ కొద్దిగా మెంతి పౌడర్, సో వీటిని అయితే యాడ్ చేసుకొని మనం ఒక 10 to 15 మినిట్స్ కనుక మంచిగా బాయిల్ చేసుకున్నామంటే గుమగుమలాడే సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. అండ్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సొరకాయ పులుసు అయితే రెడీ. సో ఇది అన్నంలోకి విత్ ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్. అంతే కదా, మనం జనరల్గా పప్పు విత్ పులుసులు కాంబినేషన్ ఇష్టపడుతూ ఉంటాం కదా. సో విత్ ముద్దపప్పు ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఎలా వచ్చిందో నా కామెంట్స్లో షేర్ చేయండి.